నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి నేటి వరకు కూడా ఆ పార్టీలో ఉంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి జాయిన్ అవ్వడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ చేస్తున్నాను. కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను. ఇవాళ నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినంత హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను పార్టీ మారిననే ఫీలింగ్ కూడా నాకు లేదు. సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారికి, నేను కూడా ఒక అభిమానిగా అన్నని ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను, ఏ సినిమా తీసినా స్టిల్ ఈరోజు కూడా. సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది. కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రిజైన్ చేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పనిచేశానో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో జనసేన పార్టీకి పనిచేసి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతులు నా వంతు కూడా పాత్రని పోషిస్తానని, రానున్న రోజుల్లో అన్నతో పాటు నడిచి ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యకి అన్నకు తోడుగా నేను ఉండి నా వంతు సహారం అన్నకు కూడా అందిస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో మీకు అందరికీ తెలుసు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డాను, ఏ విధంగా పనిచేశాను, ఎంత డెడికేట్గా ఉన్న అందరికి కూడా తెలుసు. సో ఈరోజు ఇక్కడ రావడానికి కారణం, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని. అలాంటిది నాకు జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కొన్ని శక్తులు, కొన్ని కారణాల వల్ల నేను ఆ పార్టీని వీడుతున్నాను తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు నాకు అండగా నిలబడతాను. నాకు ఒక ధైర్యంగా ఉన్న నాతో పాటు వస్తున్న నాయకులకు, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఒకసారి క్యాండిడేట్ అనౌన్స్ చేశాక అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ లీడ్ తీసుకుంటారు, లోకల్ క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళ పరిచయం జరిగే యాక్టివిటీ మామూలుగా జరుగుతుంది. ఏది జరిగినా మీకు తెలియకపోతే ఉండదు. అన్నారు రాంబాబు ఎన్నికల పోటీ చేయని స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలా చూస్తారు సార్? దీన్ని చూసేది ఏముంది, ఎవరు నేను దీని ప్రకారం ఉంటుంది. పార్టీ అనేది నిరంతరం జరిగేది. దీంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దీంట్లోకి ఆలోచనలు వేయటం వల్ల మార్పులు జరుగుతుంటాయి. మేము ముందు నుంచి చెప్తున్నది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. దీంట్లో ఏ కారణాల వల్లన్నా ఎవరిన పోతుంటేనో, లేదా ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ లేదని వాళ్ళు అనుకుంటేనో, వాళ్ళ సొంత కారణాలతో ఎవరు పోయినా కూడా వీళ్ళెందరూ నచ్చచెప్పడానికి ట్రై చేస్తాం. కానప్పుడు చేయగలిగిందే ఉంది పార్టీ. నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే, ఈ పార్టీ డిమాండ్ ఉంది దీనికి. ఎందుకంటే ఫామ్లో ఉన్నాం పూర్తి, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల ఇవి వస్తుంటాయి. వచ్చినవి సర్ది చెప్తుంటాం, ఇంకోటి చేస్తుంటాం. ఇమడి లేని వాళ్ళు పోతుంటారు. 23 మందిని చంద్రబాబు నాయుడు అడ్డంగా కొంటేనే మేము అప్పుడు అపోజిషన్లో ఉండి దాని గురించి జరగని కొత్త వాళ్ళు వస్తారు, పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనే దృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఇలాంటి చిన్న చిన్న ఇంకో వాటికో దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకొకరు ఎవరో వస్తారు, కానీ పోయిన వాళ్ళ గురించి కూడా మేము వాటి గురించి పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు. అలాగే ఆ మధ్య 4 సస్పెండ్ చేశాం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో. ఎప్పుడైతే పార్టీ విధానాలకు తగినట్టు కుదరట్లేదు, వాళ్ళు పొసగలట్లేదు, వాళ్ళు ఉండలేకపోతున్నారు, వీళ్ళుంటే పోను ఇంకా పార్టీకి నష్టం ఇదవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. ఇది మీరు ఫస్ట్ పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వైఖరిని మీరు గమనిస్తే ఎప్పుడు ఇలాంటి వాటిలో ఒక్కసారి ఆ పుండు పెద్దదే ఇంకా ఇది ముందే ఏమైనా చర్య తీసుకోవడం, లేదా వెళ్తుంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తుంటే దాన్ని కూడా అంతే బ్రాడ్ మైండ్తో చూడడం అనేది అలవాటు చేసుకున్నాం. ఇది కూడా అందులో ప్రాసెస్లో భాగం.
కొత్త వాళ్ళు వస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలు మీరు పిలిపించి మాట్లాడిన ఎమ్మెల్యేలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానీ కొంతమంది వాళ్ళ అనుచరులు టికెట్ల విషయంలో కొద్దిగా మీటింగ్లు పెట్టుకోవడం టికెట్ల విషయంలో డిమాండ్ చేస్తున్నారు. మా అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనకి ఎక్కడైనా జరుగుతుంది. అది ఇంతకుముందు మేము అనౌన్స్ చేసినప్పుడు చెప్పాము, గతంలో కూడా చెప్తున్నాం. ఒక నాయకుడితో అనుబంధం ఉన్నాక దాంట్లో చేంజ్ జరిగినప్పుడు కింద వాళ్లకు కొత్త వాళ్ళతో అడ్జస్ట్ కాగలమో లేదో అనేది ఒక డైలమా రావచ్చు. అప్పుడు ఏదైనా దాంట్లో కొంచెం అసంతృప్తులు రావచ్చు, వాళ్ళకు నచ్చ చెప్పడము. ఆ పనే చేయడానికి ఈ యంత్రాంగం అంతా ఉన్నది. పైనుంచి మా దగ్గర నుంచి అందరూ రీజనల్ కోఆర్డినేటర్లు అందరి దగ్గర నుంచి ఇంకా కింది వరకు ఉండేవాళ్ళు, జిల్లా అధ్యక్షులు కానీ అబ్జర్వర్స్ కానీ డిఫరెంట్ లేయర్స్ ఉన్నది. అదే ఆ ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అవి చాలా వరకు సక్సెస్ అవుతాయి. మేము మా విశ్వాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళంతా 90% కేవలం ఏదో ఈరోజు పదవి దీనికోసం ఉండడమే కాకుండా లాంగ్ టర్మ్ జర్నీకి దీంతోనే ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి నచ్చ చెప్పగలడంలో వీళ్ళంతా సక్సెస్ అవుతారేమో అనుకుంటాం, అవుతున్నాం కూడా.